మొబైల్ ఫోన్లో వీడియో ప్లే అవుతూ ఉంది. ఒక మనిషిని ఎలా చంపి మొక్కలు చేసి మాయం చేయాలో చెప్పే వీడియో అది. దానిని ఎంతో ఆసక్తిగా ఆతృతతో చూస్తున్నాడు ఓ వ్యక్తి. ఆ ప్రయోగాన్ని అప్పటికే ఒక వీధి కుక్క మీద చేసి అందులో విజయం సాధించాడు. కాని ఇప్పుడు అదే ప్రయోగాన్ని ఓ మనిషి మీద చెయ్యాలనుకుంటున్నాడు. అది కూడా తాను 13 ఏండ్లు కలసి కాపురం చేసిన తన భార్య మీద. అతడికి కొంచెం పక్కన నేల మీద నిర్జీవంగా పడి ఉంది ఓ ఆడమనిషి శరీరం. చనిపోయి ఇంకా ఎంతో సమయం అవలేదేమో. ఆమె నుదుటి మీద నెత్తురు వెచ్చగా ఇంకా పచ్చిగానే ఉంది. ఒక మనిషి తెలియక తొందరపాటుతో ఒక తప్పు చేస్తాడు. తరువాత దాని నుంచి బయటపడే క్రమంలో మరిన్ని తప్పులు చేస్తూనే ఉంటాడు. కాని ఇప్పుడు ఈ మనిషి చేసేది తప్పు కూడా కాదు, పాపాలలో కల్లా పాపమైనది, అత్యంత ఘోరమైనది, కిరాతకమైనది. రాక్షసులు సైతం చూసి నివ్వెరపోయేది. అంత కిరాతకమైన చర్య ఇది. వీడియోని పదే పదే అనేకసార్లు చూసిన తరువాత ఇక అక్కడితో అతడు దానిని పాజ్ చేసి కింద ఉన్న కత్తిని చేతిలోకి తీసుకుని మరొక చేత్తో చనిపోయిన తన భార్య శరీరాన్ని పట్టుకుని బాత్రూంలోకి ఈడ్చుకుపోయాడు. ఇంతకుముందు సోషల్ మీడియాలో చూసి కుక్క మీద చేసిన ప్రయోగాన్నే ఈసారి ఆ ఆడమనిషి శరీరం మీద చెయ్యడానికి. సత్యమూర్తి, కృష్ణమాధవి దంపతులకు పెండ్లై 13 సంవత్సరాలు కావస్తోంది. వారికి 2 పిల్లలు. వాళ్ళది పెద్దగా సమస్యలేమీ లేని ఓ అందమైన కుటుంబం. సత్యమూర్తి చిన్నప్పటి నుండి కూడా ఉన్నతాశయాలతో పెరిగినటువంటి వ్యక్తి. దేశానికి తన వంతు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీలో చేరాడు. అతడి మంచితనం ఇంకా ఉన్నత ఉద్యోగాన్ని చూసి కృష్ణమాధవి తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడి ఆమెను సత్యమూర్తికి ఇచ్చి వివాహం జరిపించారు. పెద్దలు కుదిర్చిన పెండ్లే అయినప్పటికీ సత్యమూర్తి, కృష్ణమాధవి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ల ప్రేమకు గుర్తుగా పెండ్లైన కొంతకాలానికి 2 పిల్లలు కూడా పుట్టారు. అంతా బాగానే ఉంది. జీవితం సాఫీగా సాగుతూ ఉంది. అనుకునే సమయంలో మనిషిలో దుర్బుద్ధి, దురాశ, చెడు లక్షణాలు ఎప్పుడు ప్రవేశిస్తాయో తెలియదు కదా. ఒక్కసారి అవి ప్రవేశించిన తరువాత అతడు ఇంతకు ముందులా ఉండడు. కొంతకాలం ఆర్మీలో పనిచేసిన తరువాత కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానే అనే భావనతో సత్యమూర్తి రిటైర్మెంట్ తీసుకుని ఇంటి దగ్గరే ఉన్న ఒక ప్రైవేట్ ఏజెన్సీలో సెక్యూరిటీగా చేరాడు. ఇప్పుడు అతను ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతున్నాడు. మంచి భార్య, అనువైన ఉద్యోగం, ప్రేమించే పిల్లలు. ఒక మనిషికి ఇంతకు మించి ఏం కావాలి? కానీ అనుమానం అనే జబ్బు ఈ సంతోషాలన్నిటినీ క్షణంలో తుడిచిపెట్టేస్తుంది. ఇదివరకులా దేశం కోసం పనిచేస్తూ అప్పుడప్పుడు సెలవుల్లో ఇంటికి వచ్చి భార్యను చూస్తూ ఉంటే అతడి ప్రేమ అంతే గొప్పగా ఉండేదేమో. కాని ఇప్పుడు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండి ఆమెనే చూడటం, గమనించడం వలన సత్యమూర్తిలో తన భార్య కృష్ణమాధవి మీద ప్రేమ పెరగకపోగా దాని స్థానంలో అనుమానం రేకెత్తింది. ఆ అనుమానం వల్ల తరచుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. హాయిగా ఆనందంగా ఉండే ఇల్లు గొడవలతో, విషాదాలతో ఇప్పుడు నిండిపోయింది. తమ తల్లిదండ్రులు ఆ విధంగా గొడవ పడడం చూసి ఏమీ తెలియని ఆ పిల్లలు భయపడేవారు, బాధపడేవారు. అలా సత్యమూర్తి, కృష్ణమాధవిల మధ్య గొడవలు రోజురోజుకి పెరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో సత్యమూర్తికి తమ దగ్గర బంధువైన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికే తన భార్య మీద ఉన్న అనుమానం వల్లనో లేక ఆ అనుమానాన్నే సాకుగా పెట్టుకునో అతడు బంధువైన ఆ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుండి సత్యమూర్తి తన భార్యతో మరింత కటువుగా ప్రవర్తించసాగాడు. తిడుతున్నాడు, గొడవ పడుతున్నాడు. పనివేళలు అయిపోయిన తరువాత కూడా ఇంటికి రావడం లేదు. అసలు ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో, ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలియడం లేదు. ఇదంతా గమనించిన మాధవికి కూడా భర్త మీద అనుమానం కలిగింది. కాని ఏమిటిది అని ప్రశ్నిస్తే తిరిగి మళ్లీ తననే నిందిస్తాడు. అలా రోజులు గడుస్తున్నాయి. సత్యమూర్తికి తను సంబంధం పెట్టుకున్న అమ్మాయి మీద వ్యామోహం బాగా పెరిగిపోయింది. అది ఏ స్థాయికి చేరుకుంది అంటే తన భార్యతో ఉన్న వివాహ బంధం కంటే ఆ అక్రమ సంబంధమే ప్రధానమనుకున్నాడు. తనకి తన ప్రేయసికి మధ్య అడ్డు వస్తున్నది తన భార్య. అదే తన భార్య లేకపోతే ఇక అతడికి ఏ అడ్డు అదుపు ఉండదు కదా. తనకు నచ్చిన అమ్మాయితో ఉండొచ్చు. ఈ ఆలోచనే అతడిలో ఉన్న మృగాన్ని నిద్రలేపింది. ఒక బుద్ధిహీనుడైన బలవంతుడు చేసే ప్రమాదం కన్నా తెలివైన సమర్థుడు చేసే చర్యలే ఈ లోకానికి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి.
ఎందుకంటే బలవంతుడు తన శక్తితో 2, 3 మహా అయితే ఓ 10 మందిని కొట్టగలడు. కాని తెలివైనవాడు తన బుద్ధితో ఓ పెద్ద యుద్ధాన్నే సృష్టించి మారణ హోమం జరిపించగలడు. సత్యమూర్తి చక్కగా చదువుకున్నవాడు. అతనిలో గనుక క్రిమినల్ ఆలోచనలు ప్రవేశిస్తే అవి చాలా ఘోరమైన పరిణామాలకు దారితీస్తాయి. ఇప్పుడు సత్యమూర్తి ఆ దోవలోకే నడుస్తున్నాడు. భార్యని చంపాలి అన్న ఆలోచన రాగానే అతడు అది ఎలా చెయ్యాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉండగా అంతలో సంక్రాంతి పండుగ వచ్చింది. లోకమంతా పండుగ వేడుకలలో ఉంటే సత్యమూర్తి మాత్రం ఒక హింసాత్మకమైన చర్యను అమలుపరిచే పనిలో ఉన్నాడు. పిల్లలు ఇంట్లోనే ఉంటే తను అనుకున్న పని సాధ్యం కాదు కాబట్టి వాళ్లను ముందే తన చెల్లి వాళ్ళ ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు ఇంట్లో సత్యమూర్తి ఇక భార్య కృష్ణమాధవిలు మాత్రమే ఉన్నారు. అయితే సత్యమూర్తి బాత్రూంలో ఉండగా అనుకోకుండా అతడి ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో ఫోన్ ఓపెన్ చేసి చూసిన మాధవికి ఆ ఫోన్ గ్యాలరీలో తన భర్త వేరే అమ్మాయితో అతి చనువుగా ఉన్న ఫోటోస్ కనిపించాయి. అంతే, ఆమె గుండె ఆగినంత పనయింది. తట్టుకోలేకపోయింది. భర్త బాత్రూంలో నుంచి బయటకు రాగానే ఆ ఫోటోలు చూపించి అతడిని నిలదీసింది. సత్యమూర్తి మొదట తనకేమీ తెలియదని తన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కాని మరీ అలా ఆధారాలతో సహా దొరికిపోయిన తరువాత తన మాట ఎలా నెగ్గుతుంది? కాబట్టి ఆమెతో కావాలనే గొడవ పెట్టుకున్నాడు. ఎలాగో ఆమెను ఎప్పటినుంచో వదిలించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి దానికి ఇదే సరైన సమయమని భావించి గొడవ పడుతూనే ఆమె తలను బలంగా గోడకేసి మోదాడు. అంతే, ఆ దెబ్బకు నుదుటి నుంచి రక్తం కారుతూ మాధవి కింద పడిపోయింది. ఇది జరిగిన 3 రోజుల తరువాత సత్యమూర్తి తన అత్తమామలను అనగా తన భార్య మాధవి యొక్క తల్లిదండ్రులను తీసుకుని తమ ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి తనకు తన భార్యకు చిన్న గొడవ అవడంతో తన భార్య మాధవి 3 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చాడు. అయితే కనిపించకుండా పోయిన మహిళ యొక్క భర్త ఆమె తల్లిదండ్రులతో సహా వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో దానిని మిస్సింగ్ కేసుగా పరిగణించి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. మొదట వారికి సత్యమూర్తి పైన ఎటువంటి అనుమానమూ రాలేదు. కాని పోలీసులు ఎప్పుడైతే అతడి ఇంటిని పరిశీలించారో అప్పుడు అతడిని అనుమానించాల్సిన పరిస్థితి తలెత్తింది. సత్యమూర్తి ఇంటిలో మాంసం కొట్టే ఒక పెద్ద దొంగ కనబడింది. అది అసలు అతని ఇంట్లో ఎందుకు ఉంది? దానితో వారికి ఏం అవసరం? నోట్ చేసుకున్నారు. ఆ తరువాత పోలీసులు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ అందరినీ కూడా అడిగి వివరాలు సేకరించగా సంక్రాంతి రోజు పండుగ నాడు సత్యమూర్తి ఇంటి నుంచి ఏదో వింత వాసన వచ్చినట్టుగా అక్కడి స్థానికులు చెప్పారు. ఆ వివరాలన్నిటినీ తీసుకుని చివరగా సత్యమూర్తి ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. అక్కడ అసలు బండారం బయటపడింది. సత్యమూర్తి తన భార్య కనబడడం లేదని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆమె 14వ తారీఖు ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. కాని పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఇంచ్ బై ఇంచ్ పరిశీలించినా కూడా ఆమె ఇంటి లోపలికి వెళ్లిన దృశ్యం కనబడుతోంది గాని మళ్లీ బయటకు వచ్చిన దృశ్యాలు కనబడలేదు. సత్యమూర్తి మాత్రం ఇంటి బయటకి లోనికి తిరుగుతూనే ఉన్నాడు. దాంతో పోలీసులకి అర్థమైపోయింది అసలు ఏం జరిగి ఉంటుందోనని. వెంటనే అతడిని అరెస్టు చేసి జైల్లో పెట్టి తమదైన స్టైల్లో విచారించగా నిజం చెప్పక తప్పలేదు. అది విని తమ సర్వీస్లో ఎన్నో నేరాలు, ఘోరమైన కేసులు చూసిన పోలీసులకు సైతం ఒళ్ళు జలధరించింది. ఆ రోజు వాళ్ల మధ్య గొడవ జరిగిన నాడు సత్యమూర్తి మాధవిని గోడకేసి కొట్టినప్పుడే ఆమె మరణించింది. ఆమెను అనుకున్నట్టు చంపడమైతే చంపేశాడు. కాని ఇప్పుడు అక్కడి నుండి ఎలా బయటపడాలో అతడికి అర్థం కాలేదు. అతడు తెలివి తక్కువ వాడైతే ఆ కంగారులో అప్పుడే అక్కడి నుంచి పారిపోయేవాడేమో. కాని సత్యమూర్తి చదువుకున్నవాడు, అందులోనూ ఎక్స్ ఆర్మీ జవాన్. అందుకే తన తెలివితేటలు ఉపయోగించి ఆ శవాన్ని మాయం చెయ్యాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతడికి అంతకుముందు ఎప్పుడో ఓటీటీలో చూసిన వెబ్ సిరీస్ ఒకటి గుర్తుకొచ్చింది. వెంటనే తన మెదడులో ఆలోచన మొలవడంతో ఫోన్ తీసి యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక హత్య చేసి ఆ శవాన్ని ఎలా మాయం చెయ్యాలి అనే దానిమీద అనేక వీడియోస్ తెరమీదకొచ్చాయి. వాటన్నిటిని చూసి తాను ఓ పద్ధతిని ఎంచుకున్నాడు. అయితే ముందుగా అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాన్ని ఏదో ఒక జంతువు మీద ప్రయోగించాలి అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఇంటి నుంచి బయటకు వెళ్లి అక్కడ దారిలో కనిపించిన ఒక వీధి కుక్కని చంపి తెచ్చాడు. ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు చేస్తాడు. అదే ఇప్పుడు ఇతను కూడా చేశాడు. సత్యమూర్తి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నది, మళ్లీ లోనికి వస్తున్నది, ఇదంతా అక్కడ ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డవుతుందని ఆ క్షణం అతడు గ్రహించలేకపోయాడు. ఇంట్లోకి తెచ్చిన కుక్కని ఇంతకుముందు అతడు యూట్యూబ్లో చూసిన వీడియోలలో లాగానే ముక్కలు ముక్కలుగా నరికాడు.
ఆ పని పూర్తయిన తరువాత అదే పద్ధతిని తన భార్య శవం మీద ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి 13 సంవత్సరాలు జీవించారు. ఎన్నో కష్టసుఖాలను ఒకరికొకరు పంచుకొని ఉంటారు. మనకు అయిన వారికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే తట్టుకోలేం కదా. అటువంటిది ఇంత కర్కశంగా తన భార్యను ఎలా ఖండించగలుగుతున్నాడో. బహుశా ఇప్పుడు అతడిలో ఉన్నది మనిషి కాదు, మృగం. అంతేలే, భార్యను చంపితే అభం శుభం తెలియని తన పిల్లలు ఏమైపోతారో అన్న కనీస ఆలోచన కూడా లేకుండా తన సుఖమే ముఖ్యం అనుకున్నవాడికి ఇప్పుడు జీవం లేని శరీరం ఎన్ని ముక్కలైతే మాత్రం ఏమిటి, ఏమైపోతేనేమి. అలా భార్య శరీరాన్ని అతి క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికిన తరువాత అందులోని ఎముకలను, మాంసాన్ని వేరు చేశాడు. మాంసాన్ని ఓ బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు. మరుగుతున్నది మనిషి మాంసం అవ్వడం వలన ఒక వింతైన వాసన ఆ ప్రదేశం చుట్టుపక్కలంతా వ్యాపించింది. అది గమనించి ఇంటి పక్కన వాళ్ళు 2-3 సత్యమూర్తి ఇంటికి వచ్చి అడిగారు, ఏంటా వాసన అని. కాని అతడు అది మేక మాంసం, కూర వండుతున్నాం అని చెప్పి కవర్ చేశాడు. అలా ఉడికించిన మాంసాన్ని, అందులో నుంచి వేరు చేసిన ఎముకలను డాబా మీదకు తీసుకువెళ్లి 2 రోజుల పాటు ఎండబెట్టాడు. అసలు ఒక మనిషిలో ఎంత రాక్షసత్వం ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడు? అది కూడా దేశం కోసం తన ప్రాణాలను సైతం పరంగా పెట్టే ఒక సైనికుడు. అతడికి మించి ఒక ప్రాణం విలువ ఇంకెవరికి తెలుస్తుంది? ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆ తరువాత ఎండబెట్టిన మాంసాన్ని, ఎముకలను నూరి పొడి పొడిగా చేసి ఆ పొడిని ఒక బకెట్టు నీళ్లలో కలిపి ఆ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెరువులో, డ్రైనేజీలో పడేసి తనకు ఏమీ తెలియనట్టుగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంతలో అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మాధవి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి. తమ కూతురికి ఫోన్ చేస్తే తను ఎత్తడం లేదని, తను లిఫ్ట్ చేయడం లేదని ఫోన్ ఆమెకు ఇమ్మని దాని సారాంశం. దాంతో అతడికి ఒక్కసారిగా గుండె జారినంత పనయింది. ఒక్క క్షణం తడబడి తిరిగి వెంటనే మళ్లీ సర్దుకుని తనకు ఆమెకు ఏదో చిన్న గొడవై మాధవి అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయిందని, ఎక్కడికి వెళ్తుంది, మళ్లీ తిరిగొచ్చేస్తుందిలేండి, మరేమీ కంగారు పడకండి అని కూడా అతడే వాళ్లకు సర్ది చెప్పి అప్పటికి ఊరుకోబెట్టాడు. మరో 2 రోజులు గడిచింది. మాధవి వాళ్ళ తల్లిదండ్రులు పదే పదే ఫోన్ చేసి ఆమె గురించి అడగడంతో వేరే దారి లేక, అయినా సాక్ష్యాలన్నిటినీ మాయం చేసేశానుగా అన్న ధీమాతో తన అత్తమామలతో కలిసి తానే స్వయంగా చనిపోయిన, కాదు తాను చంపేసిన తన భార్య గూర్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కెళ్లాడు. అక్కడ పోలీసుల ముందు కూడా చాలా అమాయకంగా నటించి వాళ్లను ఫూల్స్ చేశానని అనుకున్నాడు. కాని పోలీసులు చేసిన దర్యాప్తులో విషయం బయటపడింది. అతడు దొరికిపోయాడు. ఇక జరిగిందంతా, తాను చేసిన నేరాన్ని పోలీసుల ముందు సత్యమూర్తి ఒప్పుకోక తప్పలేదు. ఎంత హృదయ విచారక సంఘటనో కదా ఇది. ఇటువంటి నేరాలు తరచూ మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. కాని దానిని మంచికి కాకుండా చెడుకి, చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి వాడుకుంటున్నారు ఇటువంటి మూర్ఖులు. ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టాక జీవితాంతం కలిసి ఉండాలి. అలా ఉండలేమో అనుకుంటే విడాకులు తీసుకుని విడిపోవాలి. అంతేగాని తోటి మనిషిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. అనుమానం, కోపం, అజ్ఞానం అనేవి మనిషి యొక్క విచక్షణను చంపి అతడిని మృగంలా మార్చి మనచేత చెయ్యకూడని పనులు చేయిస్తాయని ఈ సంఘటన మనకు నిరూపిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి మొదట తన ఇంద్రియాలను నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎంతో జాగ్రత్తగా మెలగాలి.